నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు టీవీ చూసే వచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను. బ్రేకింగ్ చూసారా? ఈ ఊబర్, ఓలా, ర్యాపిడో అన్ని పేర్లు తీసాను. ఒక దాని పేరు తీయడం ఎందుకులే అని చెప్పి. ఎందుకంటే ఒకే వ్యక్తి 4 వాడుతూ ఉంటారు కదా. ఇందులో రైడ్ వస్తే అందులో బుక్ చేసుకుంటూ ఉంటారు. సో ఫాస్ట్గా ర్యాష్గా వెళ్తుందని చెప్పి బాబు అంత ఫాస్ట్గా వెళ్ళకని అడిగినందుకు గాను బండి దించి ఆ పిల్లలు ఫటా కొడుతున్నారు బెంగళూరులో, మన పక్కనే. ఎంత హార్ష్ ఉన్నారండి. ఇప్పుడు ఎక్కాలన్నా భయమే కదా. చాలా మంది కార్లు ఎక్కాలంటే ఒకలాంటి సంకోచిస్తున్నారు. లోపల ఎలాంటి అఘాయిత్యం జరుగుతుంది ఉంటది కదా. ఇది బండి అనుకోండి, నువ్వేం చేయలేవు. చుట్టూరు జనాలు ఉంటారు కాబట్టి కాస్త 2 వీలర్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అమ్మాయిలు ముఖ్యంగా. ఆపి మరీ కొడితే నడి రోడ్డు మీద పట్టపగలు. లక్కీగా వీడియో తీసినోడు కూడా ఎవడో కానీ బాగా తీసాడు. అమ్మాయి దారుణంగా పడిపోయింది అసలు. అంటే మళ్ళీ ఇంతకుముందు మీద మాట్లాడినట్టున్నాను ఇదే టాపిక్ మీద. ఎవరికి భయం లేదండి, ఏం చేస్తారులే. దట్టు మనిషికి ఒంట్లో శక్తి, చేతిలో డబ్బులు ఉంటే వాడు ఎవరిని భయపడట్లేదు, ఎవరిని లెక్క చేయట్లేదు. బలవంతుడైతే చాలండి. అది కూడా అంటే నేను ఎంత బాగా అబ్జర్వ్ చేశానంటే, నేను చిన్న నిక్కర్లు వేసుకునే టైంలో ఒక ఊర్లలో ఎలా ఉంటారు పెద్దవాళ్ళు, వాళ్ళు లుంగీలతో ఉండేవారు. అబ్బాయిలు డిగ్రీ చదువుకున్న అబ్బాయిలు లుంగీలు కట్టుకున్న సరదాగా మేము చిన్నపిల్లం కాబట్టి అరే అక్కడికి వెళ్ళి తీసుకురారా, అరే ఇది అని చెప్పేవారు. అట్లా జోకులు వేసేవారు. జోకులు వేస్తుంటే ఎవరైనా ఊర్లో పెద్ద మనిషి వస్తున్నాడు అంటే అరే పలానా పెద్ద మనిషి వస్తానని చెప్పి లుంగి దించేసి కూర్చొని సైలెంట్గా ఉండేవారు. అట్లా ఆయన వెళ్ళిపోయాక మళ్ళీ జోక్స్ వేసుకున్నారు. బట్ ఇప్పుడు ఎలా ఉందంటే ఒకవేళ ఎవడైనా పెద్ద మనిషి వస్తే కాదు వాళ్ళ మీద కూడా జోకులు. అవునండి, ఒకవేళ ఎవడైనా కొంచెం కామన్ సెన్స్ ఉండి ఇంకిత జ్ఞానం ఉండి వాడు సరే ఆయన వస్తున్నాడు ఎందుకు రానంటే వస్తే ఆడగా మనం పెంచుతున్నాడా, ఆడు మనకేం చూస్తున్నాడా, ఆడేమనట్లేదు కదా, మన సరదా జోకులు వేసుకుంటున్నారా ఆయన స్టార్ట్ అయ్యి తర్వాత ఆడి మీద వేస్తున్నారు. పైగా సినిమాల్లో కూడా ఫ్యాకల్టీ మీద లెక్చరర్స్ మీద జోకులు వేసుకుంటే అది మనం నవ్వడం, దాన్ని సూపర్ హిట్ చేయడం. ఎందుకని వస్తున్నావా అనగానే వెంటనే ఎమోషన్ అనగా ఇలా తిరుగుతారు. అంటే ఒక లెక్చరర్ని అవమానపరుచుతున్నట్టే ఉంది కదా ఆ ఉపాధ్యాయుడిని. బట్ అది ఎక్కడ దాన్ని ఎంటర్టైన్మెంట్గా తీసుకున్నాం, దాన్ని అట్లాంటి వాటిని మళ్ళీ మనం మన జీవితాలకు అన్వయించుకొని పలానా హీరో అట్లా చేశాడరా ఇక్కడ ఎలా చేశాడు అని. మరి ఆడ మంచి చేసింది మాత్రం మనకు నచ్చదు. బోరింగ్ రా, సోదిరా, మెసేజ్ ఓరియంట్ అవార్డు సినిమారా. మెసేజ్ ఓరియంట్ ఇప్పుడు మన వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే అవార్డు సినిమారా అంట. అంటే మా ఇలాంటి టఫ్గా ఉండేవి మాస్గా ఉండేవి అవార్డులు రావా అంటే అలా అయిపోయింది నేను అనేది. సో ఇప్పుడు అమ్మాయి మీరు అన్నట్టు కారులో అయితే ఒకసారి లాక్ చేశాక వాడు ఎక్కడికి తీసుకెళ్ళినా అరిచినా వినపడిపోవచ్చు, ఇంకేదో ఇబ్బంది ఉండొచ్చు అని అమ్మాయిలు ఈ ర్యాపిడోలా అని ఓలా ఊబర్ లాంటివి ఎంచుకున్న నేపథ్యంలో వాడు ఇప్పుడు మొన్న మా కొలీగ్ ఒకటి చెప్తున్నాడు, చాలా ర్యాష్గా వెళ్ళాడంటే వాడికి నీ కారుకి డోర్కి తగిలేసింది పక్క నుంచి సందులో. అన్న ఏంటనంటే మా టైం అవుతుంది కదన్న, త్వరగా నేను దించితే నేను ఇంకో 2-3 రైడ్స్ నేను చేసుకోవాలి, సంపాదించుకోవాలని. తప్పులు అంటే ఆ అబ్బాయి నువ్వు గట్టిగా అడగలేదా అని అన్నాను. ఏం అడుగుతాను సార్, వాడు పాపం వెళ్ళి స్కాన్ అది ఎక్స్రే తీయించుకొని చెక్ చేయించుకున్నాడు. సో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఒక అబ్బాయి అలా ఉంటే అమ్మాయిలు ఏం అడగలుగుతారు అంటే కొంచెం సాఫ్ట్గా ఉంటారు కదా. అంటే కొంతమందిని మనం చూసి కాస్త 8 తర్వాత అట్లా మనం కనుక ఏదైనా బుక్ చేసుకుంటాం ఆ టైంలో, ఇంకా చెప్పండి పగల కన్నా కాస్త లేట్ అయ్యే టైంలో ర్యాపిడోల్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అఫ్ కోర్స్ ఎక్కడికన్నా సందులోకి ఇంకో దగ్గరకు తీసుకెళ్ళిపోతే ఏం చేస్తాం కానీ సెక్యూరిటీ ఉంటుంది కదా అడగడానికైనా. నీకు రూట్ ఎక్కడో కన్ఫ్యూజన్ కాదుకూడదంటే దాని మీద దూకేయచ్చు కూడా, ప్రమాదం కూడా కాస్త తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మన 8 తర్వాత మనం చూస్తే చాలా మంది డ్రింక్ చేసి వస్తూ ఉంటారు. అవును, డ్రింక్ చేసి రావడం ఒకటిను. అదే చెప్తున్నాను కదా, యాక్చువల్గా అయితే ఫ్రంట్ కూర్చున్న వాళ్ళకి బ్యాక్ కూర్చున్న వాళ్ళకి కూడా హెల్మెట్ ఎంతకుముందు మ్యాండేట్ ఉండేది. బెంగళూరు లాంటి సిటీస్లో ఉంది కానీ మనకు లేదు మళ్ళీ. సో డ్రైవ్ చేసేవాడికి ఇది కూడా ఉండట్లేదు. దానికి తోడు మీరు చాలామందికి చూస్తే ఎస్పెషల్లీ నార్త్ కల్చరు పాన్ పరాగులు గుట్కాలు వేసుకుంటారు. అలా అటువంటి వాడు బైక్ ఎక్కాలంటేనే చిరాకు ఉంటుంది, ఆ స్మెల్ కొడతా ఉంటుంది, వాడు అది వేస్తే కానీ పనిచేయడాడు. ఇంకా మీరు అబ్జర్వ్ చేసే లాస్ట్ టైం కుంభమేళాకు వెళ్ళినప్పుడైతే ప్రతి కారు కూడా పెయింటింగ్ వేసింది అనమాట. ఏం పెయింటింగ్ అని అడగరా అంటే అలాగే ఎడిక్ట్ అయిపోయారు అందరూ. సో ఇట్లాంటి పరిస్థితులు ఒకవేళ ఏ అబ్బాయిని ధైర్యం చేసి నాకు నచ్చదు, మీరు స్మోక్ చేయకండి డ్రైవ్ చేసేటప్పుడు, మీరు లేదంటే గుట్కా వేసుకోకండి, లేదా అంత ర్యాష్గా ఎందుకు వెళ్తున్నారు, ఏదైనా ప్రాబ్లం అయితే ఏంటి, ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా
వాళ్ళు అలా అడిగినందుకు ఎవరో ఒకరిద్దరు అమ్మాయిలు అడుగుతారు, ఇంకొంతమంది ఎందుకు లేరు అమ్మాయిలు. ఇలాంటి ఘటన చూశాక భయపడిపోతారు ఎవరు ప్రశ్నించడానికి కూడా. అంటే సాధారణంగా మనకి మన సొసైటీలో మనం ఇంట్లో ఎలా అయినా ఉండొచ్చు, నా పొగరు, నా ఈగో, నాది నా ఇంట్లో ఉంటుంది. బట్ బయటకు వచ్చిన తర్వాత మనం ప్రతి ఒక్కరికి ఈ హాస్పిటాలిటీ అనేది కంపల్సరీ అవుతుంది. సార్ వస్తారండి, వాటర్ తాగుతారు, ఇది మనం నేర్చుకోవాలి కూడా. ఇప్పుడు కొన్ని ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఫుడ్ ఆర్డర్ పట్టుకొస్తారు అనుకోండి, మేడం ఇచ్చారా, ఇట్లానే మాట్లాడతారు వాళ్ళు. దట్టు ఈ ర్యాపిడో డ్రైవర్స్ కూడా అంతా చాలా రెస్పెక్ట్గా మాట్లాడాలి. కంపెనీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అండ్ వాళ్ళ డేటా అంతా కంపెనీ దగ్గర ఉంటుంది. ఇప్పుడు వాడైతే మిస్బిహేవ్ చేశాడో వాడిని ఒక ర్యాపిడో కాదు మిగతా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయకూడదు. ఇంకా ఇప్పుడు వాడి లైసెన్స్ మీద ఒక మార్కు పెట్టి మిగతా వాళ్ళని కూడా చేయకుండా చేయాలి. మన దగ్గర అది ఉండదుగా. అంటే కొంతమంది అబ్బాయిలకి నేను కూడా ఎప్పటికీ చూస్తాను, కొంతమంది అబ్బాయిలకి పురుష అహంకారం ఉంటుంది. ఏంటి అబ్బాయిని అట్లా అలా అనేస్తావు అంటారు. మన ఇంట్లో వాళ్ళ మీద మా ఆయన మీద నేను అరిచాను అనుకోండి, వెంటనే ఏంటంటే అట్లా తిట్టేస్తారు అంటారు. మా లెక్క ఏదో మాకు ఉంటుంది. అంటే నేను అబ్బాయిని, అదే వాళ్ళ ఆవిడ కనుక వాళ్ళ ఆవిడని తిట్టాడు అనుకోండి, ఏదో కోపం వచ్చింది వాళ్ళ ఆవిడ మీద అరుస్తున్నాడు అంటారు అంతే. అంటే అది పురుష అహంకారం. నన్నే క్వశ్చన్ చేస్తావా ఉంది. అంటే మొదటి నుంచి కూడా ఆడమగా సమానమే, కాకపోతే కొంచెం ఎక్కువ అనే ఇది ఉంది. ఈవెన్ పేరెంట్స్ కూడా అలాగే చెప్పారు, భర్త అంటే వాడే ప్రథమ దైవము, వాడి తర్వాతే. ఎందుకు కూతురుని ఒకలాగా కొడుకుని ఒక చేసే తల్లిదండ్రులు లేరా? ఉండొచ్చు. కూతురు అన్నకి ఏదో కోపం వచ్చింది అరుస్తాడు, నువ్వు తగ్గు అంటారు. వీడు మన మీద కాదు, బయట అడిగిన వాళ్ళు ఇలాగే అరుస్తాడు, కొడతాడు. అవును, సరే. అంటే ఇవన్నీ ఈవెన్ తల్లిదండ్రులు కూడా పిల్లలకి చెప్పట్లేదు. అబ్బాయే కదా, మీరు కూడా అబ్బాయి, ఏం చెప్తారు? సరే, అంటే ఇప్పుడు తగ్గుండడం తప్పే ఉంది, అలా కూడా అనుకోవచ్చు కదా. అంటే మీరు అరవడం లేదు, నేను ఏకీభవిస్తున్నాను కదా. పురుషాహంకారం అనేది చాలా వరకు నేను చూశాను, అబ్జర్వ్ చేశాను. ఇంట్లోనే చెల్లె అరిచింది, ఏం కాదు ఇది అన్నాడు అనుకోండి, బయటకు వచ్చింది ఆ అమ్మాయి ఏదైనా ఎందుకు అంత ర్యాష్, అరే నా చెల్లె అయితే ఇలానే అంటది కదా అని అనుకుంటే ఈ రోజు గొడవ లేదు కదా, ఓకే అమ్మ నేను స్లో చేస్తానంటే అయిపోయిందిగా. ఏమో వాడు కూడా ఆడపిల్లలే తగ్గాలి. ఆ అబ్బాయి కొట్టిన వాడికి బాగా అల్లరి చేసే చెల్లి ఉందనుకో, అబ్బా ఇంట్లో చెల్లిని చెప్పలేకపోతాం, బయట ఈయన కూడా చెప్పలేకపోతాం, కోపంతో కొట్టాడేమో. అలా కొడతారా బయట వాళ్ళని? ఏం మాట్లాడితే ఎంత సీరియస్ అయిపోయాడో, ఆవిడ తాగున్నాడో ఏంటో. అసలు ముందు వాడిని పట్టుకొని చితగొట్టడం ఏదో చేస్తే తెలుస్తుంది. అంటే చేయి చేసుకోవడం కరెక్ట్ కాదు, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. చెప్పు కావాలంటే అంటే వాడు అంటే ఎవడైనా నువ్వు తప్పురా బాబు. ఇప్పుడు బైకులు ఎంత ర్యాష్గా వెళ్తున్నారండి, ఎవడైనా ఆపు చెప్తే ఆర్గ్యుమెంట్, గొడవ. ఒకసారి నా కళ్ళతో నేను చూశాను, ఒక రైనీ సీజన్లో అమీర్పేటలో ఫోర్స్కి వెళ్ళడం వల్ల స్టూడెంట్స్ అప్పుడే ఏదో టెస్టింగ్ ఏదో ట్రైన్ తీసుకుని బయటకు వస్తున్నారు, బురత్తులిందని చెప్పి అని అడిచాడు. అప్పుడు వాడు వెంటనే బండాపు వచ్చి, వాడు ఎంత హైట్ ఉన్నాడు, వీడి మీదకి వచ్చి ఎవరు నడుస్తున్నావు అంటే 3 రివర్స్లో. వీడు నాలో ఒకలోడు కదా, సరైన సైలెంట్గా వెళ్ళిపోయాడు, ఏమనలేదు. అలా బాధ అనిపించింది, అడగాలనిపించి వచ్చింది. నేను ఒక్కడిని అడిగితే చాలా మళ్ళీ అంతెందుకు ఇంట్లో వాళ్ళు కూడా ఎవరికి లేదు మీకెందుకు అని చెప్పి ముందు వెనక్కి లాగుతుంటారు. భార్య కానీ తల్లి కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా, ఎవరికి పట్టదు నీకే ఎందుకు, నువ్వే ఎందుకు ఇది అవుతావు అనే ఫీలింగ్లో కూడా. అక్కడ ఇంకొకటి కూడా మనం ఆలోచించి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్సిడెంట్లో ఏదో జరిగింది, సరే అన్నని చెప్పి ఇతను సైలెంట్ అయిపోయాడు అనుకోండి, వెళ్ళిపోతాడు. ఇంకొక థర్డ్ వాయిస్ వినిపించింది అనుకోండి, గొడవ రెట్టింపు అవుతుంది. అక్కడ కొంచెం ఆగుతూ ఉంటాం, మనం అడగాలని ఉన్నా సరే గొడవ ఎక్కువ చేయడం ఎందుకు, కామప్ అయిపోయింది కదా వదిలేద్దాంలే అని అనిపిస్తూ ఉంటుంది. చూడాలి ర్యాపిడో వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయో, ఏం చేస్తుందో కంపెనీ, వెయిట్ చేద్దాం. అదే వేరే వాళ్ళకి మళ్ళీ వేరే దగ్గర వెళ్ళకుండా సీరియస్ పనిష్మెంట్ రావాలి, తప్పెవరిదో గెస్ చేసి. ఏంటంటే ఇంకోటి మన దగ్గర ప్రతి దానికి కూడా పశ్చాత్తాపము, క్షమించడము ఇవి ఉంటాయి కాబట్టి చూద్దాం. అంటే ఏదైనా చేయి చేసుకోవడం అయితే తప్పు, చాలా తప్పది. థ్యాంక్ యూ అండి.